ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. సెప్టెంబర్ నెల 27వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము ప్రాయశ్చిత్తము నాకు దొరికెను. యోబు గ్రంథము 33వ అధ్యాయము 24వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. ఆత్మీయ స్వస్థత అంటే మన శరీరానికి క్రీస్తు శిరస్సై ఉండడమే, మన దేహంలో క్రీస్తు ప్రాణమై ఉండడమే, మన అవయవాలన్నీ క్రీస్తు శరీరంగా రూపొంది మనలో క్రీస్తు జీవం ప్రవహించడం, పునరుత్థాన శరీరంలాగా రూపాంతరం పొందడం, ఇదే ఆత్మకు స్వస్థత. క్రీస్తు మరణం నుండి తిరిగి లేచి శరీరాన్ని ధరించుకొని మహిమలో తండ్రి కుడిపార్శాన ఆసీనుడైన సత్యమే ఈ ఆత్మీయ స్వస్థత. సజీవుడైన ఆ క్రీస్తు తన లక్షణాలన్నిటిలో, శక్తి అంతటిలో మనవాడయ్యాడు. మనం ఆయన శరీరంలోని అవయవాలం. ఆయన శరీరపు మాంసం, ఎముకలు మనమే. మనం నమ్మి సొంతం చేసుకోగలిగితే ఆయన జీవం మనదవుతుంది. దేవా, నా శరీరం నా ప్రభు కోసం అని, నా ప్రభువే నా శరీరం అని తెలుసుకునేలా సహాయం చెయ్యి. నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. జఫన్యా 3:17. దాదాపు 25 ఏళ్ల క్రితం ఒక సందర్భంలో నా మనసు పూర్తిగా అలసిపోయి పనిచేయలేని స్థితికి వచ్చేసింది. అప్పుడు ఈ వాక్యమే దైవికమైన స్వస్థత గురించిన సత్యాన్ని నాకు స్ఫురింపజేసింది. తెరిచిన నా హృదయపు వాకిలి గుండా క్రీస్తు ప్రవేశించి క్షణక్షణము దానిని శక్తితో నింపి, జీవం పోసి, తన వ్యక్తిత్వపు సన్నిధితో, శక్తితో ఆవరించి నన్ను మొత్తంగా నూతనపరిచాడు. అటుపైన దేవుడు నావాడే. ఆయన్ను ఎంత మట్టుకు నాలో ఇముడ్చుకోగలుగునో అదంతా నా సొత్తే. ఈ మహాశక్తివంతుడైన వాడే మనలో నివసించే దేవుడు. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ఆయన గ్రహాలకు సూర్యుడెలా కేంద్ర స్థానమో అలాగే నాకు కేంద్ర బిందువై నా మనసులో గొప్ప శక్తి కారకమై ఉత్తేజపరుస్తూ ఉన్నాడు. నాలో నా భౌతిక శరీరం మధ్య ఆయన పీఠం వేసుకొని కూర్చున్నాడు. నా శిరస్సు మధ్యలో ఆయన ఉన్నాడు. ఇది 20 సంవత్సరాలుగా నా జీవితంలో నేను అనుభవించే వాస్తవిక అనుభవం. ఈ సత్యం ఇంకా స్థిరపడి ప్రస్తుతం నా 70వ ఏట నేను ఇంకా 30 సంవత్సరాల యువకునిలో హుషారుగా ఉండగలిగేలా చేసింది. ఇప్పుడు నాలో ఉన్నది దేవుని బలమే. నేను గతంలో చేయగలిగిన దానికన్నా మానసికంగాను శారీరకంగాను రెండింతలు పనిచేస్తున్నాను. నా భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక జీవితం ఓట బావిలాగా ఎప్పుడూ నిండుగా ఉంటుంది. అన్ని రకాలైన వాతావరణాల్లోనూ ప్రయాణాలు చేస్తూ, రాత్రింబగళ్ళు బోధిస్తూ పనిచేయగలుగుతున్నాను. జార్జ్ ముల్లర్. శరీరం, ఆత్మ విముక్తి నొందాయి. ఓ దేవా, పవిత్రుడనై నీకు అర్పిస్తాను. ఇక ముందన్నటికీ కృతజ్ఞతార్పణ. నా శాయశక్తులు సంపూర్ణంగా నీ మహిమలో ఐక్యమవుతాయి గాక. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, మా కొరకు ఇచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందనములు, స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడని ఈ యొక్క వాగ్దానం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎడారిలో సెలయేర్ల ద్వారా అనేకుల్ని నువ్వు బలపరుస్తున్నందుకు వందనములు, స్తోత్రములయ్యా. అంతేకాకుండా ప్రభు, ఈ దినం వర్తమానం ద్వారా ఎవరెవరైతే కృంగిపోయి ఉన్నారో, మానసికంగా బలహీనంగా ఉన్నారో ప్రభు, వారిని నువ్వు బలపరిచావని చెప్పి నమ్ముతూ, అయ్యా అలాగున్న ప్రభు నీ వైపు చూస్తూ శక్తి పొందుకోవడానికి, బలాభివృద్ధిని పొందడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, ఈ దినం ఎవరెవరైతే ప్రభు ఆత్మీయ స్థితిలో కృంగిపోయి ఉన్నారో, బలహీనంగా ఉన్నారో ప్రభు, శారీరక స్థితిలో, మానసిక స్థితిలో బలహీనంగా ఉన్నారో, యేసుక్రీస్తు నామములో బలపరచబడును గాక అని ప్రార్థన చేస్తుండగా ప్రభు, అయా నీ యొక్క పునరుద్ధాన శక్తి చేత వారిని నింపమని వేడుకొంచున్నాను తండ్రి. నీ వైపు చూస్తూ శక్తి బలాన్ని పొందడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. ఈ దినమును ప్రభు క్రైస్తవ శాఖల గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆర్సీఎం గురించి, లోదరన్ గురించి, సిఎస్ఐ గురించి, బ్యాప్టిస్ట్ గురించి, మెథడిస్ట్ గురించి, పెంతుకోస్తు గురించి, హెబ్రోన్ గురించి, బ్రదరన్ గురించి, ఇలాగా అనేక రకాలైన శాఖలని ప్రభు, ఆయా శాఖలో దైవజనులందరినీ పేరు పేరు వరుసన దీవించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. ఇండిపెండెంట్ సంఘాల దైవ సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆయా శాఖల
అయా తండ్రి దైవజనులందరినీ పేరు పేరు వరుసన అయా దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న అవసరతలు అక్కడ తీర్చి ప్రభా వారు ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్య ప్రభా నీ వైపు చూస్తూ ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయం చేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేయుడని యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.